హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బెరుకులు ఏరడానికి వచ్చినాం. ఒక్క కైకిలు అనుకొని వచ్చినాం, కానీ ఇక్కడికి వచ్చినాక 2 కైకిళ్ళు అయినాయి. ఇక ఈరోజు ఒక్క పొద్దులు బాగా మంది ఉన్నారు. దోసకాయలు అయితే మేము కూడా ఇక 2 టిఫిన్లు తెచ్చుకోలే. ఇక మా అమ్మమ్మ అయితే దోసకాయలు తెప్పించింది, అందరం నిలబడతామని కోస్తుంది. అసలే మా అమ్మమ్మ గావర అవుతుందట, ఫస్ట్ కోసుకొని తింటుంది. డీప్ డౌన్ అయింది. ఎండలు బాగా కొడుతున్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి, మీరు ఎప్పుడే కానీ కైకిలు పోతే ఏం తినకుండానైతే పోకుండ్లి, ఎందుకంటే బాగా బీవీ డౌన్ అవుతుంది ఒక్కొక్కరికి. ఇక మా పెద్దోనికి అయితే ఈరోజు ఒక్క పొద్దు అయితే ఇంకా కింది మీద చేసిండు. ఎట్లా అనిపిస్తుంది పెద్దవాడు ఒక్క పొద్దు? మంచిగా ఎండ కొడుతుందా? ఇక మా పెద్ద మనిషి అయితే ఇంకా బాగా గావర అవుతుంది. గత పెద్ద వద్దు, నాకు చిన్నది. ఇగో నాకైతే పెద్దదే ఇచ్చిళ్ళు. అసలు ఒక్క పొద్దులు పెద్దది తినాలి. ఇక మేము ఇక్కడికైతే బెరుకులేరు వచ్చినాం ఈ పొలానికి. ఇక రోజు ఒక్క కైకిలు అనుకొని వస్తున్నాం, కానీ 2 కైకిళ్ళు అవుతున్నాయి. బాగా నిలబడుతున్నాం, కానీ రైతులు కూడా ఇక మాకు మిషన్ వస్తుంది బెరుకులేరుడు అయితే చెప్పన కోపించుకుంటామని వాళ్ళ బాధ వాళ్ళకు ఉన్నది. మాకేమో ఎండ కొడుతుంది నిలబడుతున్నామని మా బాధ మాకున్నది. కానీ రైతుల గురించి ఆలోచించి మేమైతే ఇక ఆగుతున్నాం టిఫిన్లు తినకుండా. మరి ఈరోజు అయితే వీళ్ళకి మిషన్ వస్తుంది, అందుకే ఆగినాం ఫ్రెండ్స్. మీరు కూడా ఎండకోతాన్లా ఇలాంటివి ఏమన్నా తింటాన్లా చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టండి. ఇప్పుడైతే రెస్ట్ తీసుకుంటాను, దోసకాయలు తినుకుంటా. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ఏరాలి బెరుకులు. మా దోసకాయలు అయితే తెచ్చుకున్నాం, కానీ బాగా వేడి ఉన్నాయి ఫ్రెండ్స్. చల్లగా కూడా లేవు, కడుపులో చల్ల పడుతుంది అనుకున్నాం, కానీ ఇవి బాగా వేడి ఉన్నాయి. అందుకే చల్లటి నీళ్ళలో కొద్దిసేపు ఉంచి మేమైతే తింటున్నాం.